దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ అనూష. ఢిల్లీలో ఈరోజు ఒక్కటే హీట్, పార్లమెంటులోనూ పార్లమెంటు బయట ఒక్కటే టెన్షన్. కాక్రోచ్ల ఆందోళనతో హస్తిన అట్టుడికింది. ఇంతింతై వటుడింతై అన్నట్టు కాక్రోచ్ల చిన్న ఉద్యమం పతాక స్థాయికి చేరింది. పార్లమెంటు సమావేశాల తొలి రోజే ఉభయ సభల్ని కుదిపేసింది. అధికార విపక్షాల సంఖ్యాబలాల్లో మార్పులు, కీలక బిల్లులు తెస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా జరుగుతాయని అంతా భావించారు. అయితే నీట్ పేపర్ లీకేజ్ని సీరియస్గా తీసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్కు పిలుపునిచ్చి గుబులు పుట్టించింది. ఉదయం నుంచి ఢిల్లీలో టెన్షన్ క్రియేట్ చేసి అందరి అటెన్షన్ను హైజాక్ చేసింది. కాక్రోచ్ల నిరసనలు, తోపులాటలు, లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాలు ఢిల్లీని వేడెక్కించాయి. సీజేపీ ఆందోళనకు విపక్షాలు అండగా నిలవడం మరో కీలక పరిణామం. మొత్తంగా 3 డిమాండ్లను కాక్రోచ్ ప్రతినిధులు కేంద్రం ముందు ఉంచారు. మరి ఆ డిమాండ్లకు కేంద్రం దిగొస్తుందా? నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయిస్తారా, లేదంటే ఆయనను వెనకేసుకొస్తారా? సీజేపీ డిమాండ్లకు మద్దతు పెరుగుతుందా? ఇదే వేడి ఇక నుంచి పార్లమెంట్లోనూ కొనసాగుతుందా? ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మనకు తమ విశ్లేషణలు అందించడానికి టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం గారు స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. అలాగే ఏఐసిసి యువజన కాంగ్రెస్ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు మరి కాసేపట్లో జూమ్ లైన్లో మనతో జాయిన్ అవుతారు. గురునాథం గారు చెప్పండి సార్, మనం చూసాం మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ గట్టి పట్టుబట్టింది. మనం చూసాం పార్లమెంటు అట్టుడికిపోయింది. యాక్చువల్గా ఏదైతే బిల్లులకి సంబంధించి కానీ, లేకపోతే ఆ సీట్ల సర్దుబాటుకు సంబంధించి కానీ, ఇంకా రకరకాల అంశాలు పార్లమెంట్లో వాడివేడిగా చర్చకు వస్తాయి, జరుగుతాయి అని అందరూ ఎదురు చూశారు. కానీ లాస్ట్ మినిట్లో సీజేపీ చలో పార్లమెంటుకు పిలుపునిచ్చి నిజంగా తన అటెన్షన్ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంది. అసలు వాళ్ళు చేస్తున్న డిమాండ్లపై మీ ఒపీనియన్ ఏంటి? ఈ టైంలో దేశ ప్రజలంతా ఏం ఆలోచించాలి, ఏ విధంగా తీసుకోవాలి? ప్యానల్లో ఉన్న వారికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. ఇక్కడ ప్రధానంగా వాడి వేడి పుట్టించి పార్లమెంటు డైవర్షను, అంటే పార్లమెంట్లో అటెన్షన్ మొత్తం డైవర్ట్ అయ్యింది. కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ సిస్టంలో ఈ నీట్ అనేటువంటి ఎగ్జాము ఏదైతే ఒక 20 లక్షల మంది దానికి అటెండ్ అయ్యారో, అప్పుడు జరిగినటువంటి లీకేజీలో అక్కడ ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో దానికి వాళ్ళు దే ఆర్ యాక్సెప్టెడ్, వీఆర్ కమిటెడ్ ఏ బ్లండర్ మిస్టేక్, సంథింగ్ జరిగింది, మేము దాని బాధ్యత వహిస్తామని చెప్పేసి ఆ రోజున మేము వీళ్ళ దగ్గర ఎవరైతే ఎగ్జామ్ లీక్ అయిందో వాళ్ళందరూ కూడా మేము ఉచితంగా ఎగ్జామ్స్ రాయించి వాళ్ళని మళ్ళీ సరైన దారిలో పెడతామనేటువంటి ఒక మాట అంటాం. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగి ఎన్ని రోజులైంది మేడం? దాదాపుగా ఈ కార్యక్రమం జరిగి ఒక 3-4 నెలలు కావస్తూ ఉంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ ఇప్పుడు ఇది వాంగ్చుంగ్ దీక్ష విరమణ భగ్నం అని రాస్తున్న నేపథ్యంలో గత 19 రోజుల నుంచి ఎందుకు వీళ్ళు స్టార్ట్ చేశారు? గత 19-20 రోజుల నుంచి ఈ ఆమరణ నిరాదీక్షకి ఎందుకు ప్లాన్ చేశారు? ఈ కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు దీప్కే ఆయన కూర్చోవచ్చు కదా, అతను కూర్చోకుండా ఒక పెద్ద వ్యక్తిని, వయసులో పెద్ద వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది ఇక్కడ. సో
ఆయనతో పాటు కూర్చున్నటువంటి ముగ్గురు కూడా మీకు తెలుసు ఎవరైతే ఉండారో ఆ సభ్యులు, నేహా కానీ, అమీష్, మనీషా, వీళ్ళు కూడా కూర్చున్నారు. నేను అనేది ఏంటంటే ఇక్కడ జడ్జి గారు దీనికన్నా ప్రధానంగా ఒకటి మనం ముందు ఒకటి జనాలు చెప్పాలి కొన్ని అంశాలు. ఓ జడ్జి గారు ఒక కేసు ఇష్యూలో మాట్లాడుతూ కోర్టులో ఏంటి మీరు కాక్రోచుల్లాగా ఒకటి తర్వాత ఒకళ్ళు ఈ సాక్ష్యాలు చెప్పేటువంటి విధానంలో కానీ, ఈ జడ్జీలు లాయర్లు ప్రవర్తించేటువంటి తీరుల్లో కానీ కాక్రోచ్ అనేటువంటి ఒక పదాన్ని అక్కడ వాడటం జరిగింది. ఆ వాడిన నేపథ్యం అనేది అది నేను అనుకోవట్లేదు యాక్చువల్గా. దీని వెనక ఏమిటి ఇంత బహిర్గతంగా రావడానికి సోషల్ మీడియాలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి? అసలు వీళ్ళు దాన్ని బ్యాన్ చేయాలా లేకపోతే వద్దా? అసలు దీనికి అసలు రాజకీయ రూపురేఖలు ఉన్నాయా? అసలు వీళ్ళ యొక్క అజెండా ఏంటి, జెండా ఏంటి? అసలు వీళ్ళు ఈ సమాజానికి రేపు రాబోయే రోజుల్లో ఏం అందించాలనుకుంటున్నారు, దేని మీద వీళ్ళు పోరాటం చేయాలనుకుంటున్నారు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. అసలు ఒక ఓవర్ నైట్ ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చినట్టుగా, ఏదో పెద్ద స్టార్ వార్ సినిమా వచ్చినట్టుగా, లేకపోతే ఇంకా మనం చాలా చాలా ఇదివరకు మనకు తెలియని సినిమాలు చూసేవాళ్ళం, అంతరిక్షంలో ఉన్నటువంటి ఏలియన్స్ వచ్చినట్టు గురునాథం గారు జరుగుతూనే ఉంది. అది అయిపోయింది. ఇక్కడ ఏమైందంటే మేడం వినిపిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రధాన్ గారు రాజీనామా చేయాలనేది మీరు అడిగారు, ఏమంటారు? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, సిజేపీ అడుగుతోంది. సిజేపీ అడుగుతుంది అంటే మీరు చెప్పినటువంటి మాటలో నేను చెప్తా ఉన్నాను. 3 ప్రధానమైనటువంటి అంశాలు అన్నారు. దీని మీద ఇప్పుడు ఒక వ్యక్తి రాజీనామా చేయటం ఇంపార్టెంటా, వ్యవస్థను మార్చడం ఇంపార్టెంటా? వ్యవస్థలో చట్టాలని మొదటి నుంచి చూస్తే గురునాథం గారు ఆయన నైతిక బాధ్యత వహిస్తూ ఎప్పుడైతే నీట్ పేపర్ లీక్ జరిగిన వెంటనే ఆయన ముందుకొచ్చి ప్రజలకి ఎవరైతే విద్యార్థులకు ఏదైనా హామీలు ఇచ్చుంటే ఆయన మాట్లాడుంటే వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇచ్చినట్టయితే వెంటనే పరిస్థితి మరోలా ఉండేదేమో కాదంటారా? ఎస్, యువర్ రైట్. వాళ్ళు వచ్చారు, యాజమాన్యానికి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు, వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అన్ని పేపర్లో కూడా వచ్చినాయి. మేము ఎవరి దగ్గర మళ్ళీ ఫీజు కలెక్ట్ చేయము, ఎవరికైతే అన్యాయం జరిగిందో ఇవన్నీ కూడా జరిగింది వాస్తవం. వాళ్ళని మేము మొత్తం కూడా ఎగ్జాము మళ్ళీ కండక్ట్ చేసి పర్ఫెక్ట్గా చేస్తామని చెప్పారు. ఆ చేసిన నేపథ్యంలోనే మొన్న రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో 11,39,000 మంది దాదాపుగా సెలెక్ట్ అయ్యారు. 20 అవుట్ ఆఫ్ 20 lakhs దాదాపుగా రాస్తే దాంట్లో 11 లక్షల చిల్లర పాస్ అయ్యారు. ఇది నిజం. కానీ ఈ అంశాన్ని నేను కూడా కొన్నిసార్లు విద్యార్థుల భవిష్యత్తు కోసం మనం ఎన్డీఏ గవర్నమెంట్లో కానీ తెలుగుదేశంలో కానీ దీన్ని ఓసారి జగన్ గారు ఒక మాట మాట్లాడుతూ ఈ కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ గురించి మాట్లాడుతూ ఆయన డిఎస్సికి కూడా ముడిపెట్టి ఏదో ఇక్కడ మాట్లాడినటువంటి భాష కూడా మనకు తెలుసు. అది పక్కన తర్వాత పెడదాం. ఇక్కడ మేజర్గా ఇండియాలో కొంతమంది ఒక సెలబ్రిటీ ప్రకాష్ రాజ్ గారు దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒక ప్రకాష్ రాజ్ గారే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నేను చెప్తానే సెగువీరా గారు కానీ, మనకి స్టాలిన్ కానీ, టాల్స్టాయ్ కానీ, మనకు ఉద్యమ పోరాట నెల్సన్ మండేలా కానీ పెద్ద పెద్దోళ్ళు ఈ దేశంలో ప్రపంచంలో ఉద్యమాలు చేసి గవర్నమెంట్లు మార్చినటువంటి అంశాలు మనకు తెలుసు. పేదవాడి గుండెల్లో ఆకలి దప్పుల్లోంచి ఆర్థిక ఉగ్రవాదుల అరాజక శక్తులను తగ్గించడం కోసం నాకు వచ్చిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చాక అస్సాంలో యంగ్ డైనమిక్ ప్రఫుల్ల కుమార్ మహంత్ 84లో అన్నగారు ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు కూడా విద్యార్థి లోకం నుంచి విద్యార్థులుగా ఉద్యమాలు చేస్తూ వాళ్ళు కూడా గవర్నమెంట్లోకి వచ్చినటువంటి అస్సాం గణపరిషత్ అని నేను కూడా చూడటం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ అస్సాంలో ఏదైతే విదేశాల నుంచి వచ్చి డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చేసినటువంటి ఉద్యమాలు నేపథ్యంలో వచ్చినటువంటి గవర్నమెంట్లు చూసాం. నేపాల్లో మొన్న జరిగినటువంటి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఆ ఉద్యమకారులు గవర్నమెంట్ని ఫామ్ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ నేను ప్రధానంగా ఏం చెప్తున్నానంటే నీట్కి సంబంధించినటువంటి దాంట్లో వెరీ క్లియర్. ఇప్పుడు మంత్రి గారు రాజీనామా చేయటం వల్ల వచ్చేది ఏమి ఉండదు, అంటే వీళ్ళకి వచ్చేటువంటి లాభం ఏమి ఉండదు. ఇక్కడ ప్రధానంగా మనం నైతికంగా బాధ్యత వహించి చట్టాల్లో మార్పు తీసుకురావాలి. ఇప్పుడు బీజేపీ గవర్నమెంటు, ఎన్డీఏ గవర్నమెంటు చాలా కాంక్రీట్గా బేసిక్గా
విద్యా వ్యవస్థ మీద మార్పులు తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఇటీవల కాలంలో చాలాసార్లు కూడా ప్రెస్లో మాట్లాడుతూ మీలాగా డిబేట్ చేస్తూ నేను కూడా ఒక సజెషన్ కూడా నా నుంచి కూడా వచ్చింది. తెలుగుదేశం అనేది కాదు, ఏ పార్టీ అయినా సరే విద్యార్థులతో మనం మాట్లాడుకోకూడదని. నేనేం చెప్పానంటే వెరీ క్లియర్గా నీట్ కన్నా కూడా ఎయిమ్స్ అనేటువంటి వ్యవస్థ ఉంది దీనికి, ఏదైతే మెడికల్కి సంబంధించినటువంటి వ్యవస్థ. ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రధాన్ గారు ఇది. ఇప్పుడు మెడికల్కి సంబంధించినటువంటి నడ్డా గారు మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఏదైతే సిస్టంలో ఉందో, ఎయిమ్స్కి అప్పు చెప్తే కూడా దీన్ని ఆల్టర్నేటివ్గా ప్రక్షాళన జరిగి డైరెక్ట్గా మెడికల్ సిస్టంలో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మన పిల్లలే విద్యార్థులు. ఈ సమాజంలో వాళ్ళ భవిష్యత్తు మోడీ గారు చూసుకోవాల్సిందే, చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాల్సిందే, మనం అందరం కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఈ సమాజంలో. ఇప్పుడు వచ్చినటువంటి పొద్దున ఇష్యూ మీరు ఇంత చేయాల్సినటువంటి అంశం కాదేమో నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, 11 లక్షల మంది దాదాపుగా పాస్ అయ్యారు, వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారు, అయిపోయింది అంశం. ఇప్పుడు మీరు రాత్రి వాంగ్చుక్కుని దీక్ష భగ్నం చేసి హాస్పిటల్లో తీసుకెళ్ళి పెడితే, పోలీస్ స్టేషన్లో పోలీస్ కస్టడీలో ఉంటే, అతను ఇప్పుడే కూడా నిరాకరిస్తూ ఉంటే, కొంతమంది చేస్తూ ఉంటే, దాన్ని కూడా ఇతను దీప్కే అనేటువంటి వ్యక్తి కూడా చేస్తూ ఉన్నాడు. కంటిన్యూషన్ వీళ్ళ యొక్క ఆంతర్యం ఏంటి ఇప్పుడు మనం చర్చించాలి. నీటిది ఓకే, మేము వీఆర్ యాక్సెప్టెడ్. దీంట్లో ఇప్పుడు మనం చర్చించినటువంటి అంశాల్లో ఇక్కడ విషయం ఏంటంటే యాక్సెప్ట్ చేస్తే సరిపోతుందా, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి అంటే, న్యాయం అంటే ఒకటి చెప్పండి మేడం, మీరు మనం చర్చల్లో జనాలు చెప్తాం ఏంటి ఇప్పుడు న్యాయం అంటే, ఒక మంత్రి గారు రాజీనామా చేస్తే న్యాయం జరుగుద్దా, వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి చట్టాలని తయారు చేసి. గురునాథం గారు, ప్రకాష్ రెడ్డి గారు అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు మీరేమో చెప్పబోతున్నట్టున్నారు. అవును మేడం, ప్యానల్ సభ్యులందరికీ నా నమస్కారం. ఇక్కడ మన కూటమి తరపున వాదిస్తున్నటువంటి గురునాథం గారు సభ్యులు డిబేట్ చేస్తున్న 2 వ్యక్తులు అసలు ఒక్కొక్కటి ఉల్లిపాయ తొక్క ఇప్పినట్టు ఏదేదేదో మాట్లాడుతున్నారు. ఆయన ఇక్కడ క్లియర్ నీట్ ఎగ్జామ్ లో జరిగినటువంటి అవకతవకలకి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం బాధ్యత వహించాలి. 22 మంది విద్యార్థులు తన ప్రాణాలను కోల్పోయినారు, ఎంతో మంది విద్యార్థులు తన కెరియర్ను కోల్పోయినారు. దానికి బాధ్యతను వహించాలి. దానికి బాధ్యత వహించి కేంద్ర మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఈయన ఈ నీటి విషయం వదిలేసి ఎక్కడో అస్సాంలోని నెల్సన్ మండేలా, లియో టోల్స్టాయ్, చెగువేరా ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ వీళ్ళ ఐడియాలజీని వ్యతిరేకించిన వ్యక్తులే. వీళ్ళకి ఎవరికి పాపం చెప్పుకోవడానికి ఎవరు లేకపోవడం వల్ల చరిత్రలోనే వాళ్ళందరి పేర్లు తీసుకొస్తున్నాడు ఆయన. సో ఒక్క విషయం, 22 మంది, ఇంకా నిన్న ఒక్కరోజు జబల్పూర్లో ఒక అమ్మాయి చనిపోయింది. వీళ్ళందరికీ బాధ్యత ఎవరు? గత 12 సంవత్సరాల్లో 152 ఎగ్జామ్స్, 152 పేపర్ లీక్స్ అనేవి జరిగాయి. దానికి బాధ్యతలు ఎవరు? ఇది యాక్చువల్గా చదువు అనేది ఎవరికంటే ఆయుధం? బడుగు బలహీన దళిత హరిజన గిరిజన మైనారిటీ గ్రామీణ ప్రాంత వర్గాలకి చదువు అనేది ఒక ఆయుధం ఉన్నత స్థాయికి వెళ్ళటానికి. అటువంటి ఉన్నత స్థాయికి వెళ్దాం అనే ఒక ఆయుధాన్ని వీళ్ళు గత 12 సంవత్సరాల్లో 152 సార్లు లీక్ చేశారంటే, పేపర్ ఒక్కసారి లీక్ జరిగితే అది ఇన్సిడెంట్స్ అవుతుంది, రెండోసారి జరిగితే అది యాక్సిడెంట్ అంటాము. కానీ 152 సార్లు జరిగింది అంటే పేపర్ లీక్ చేయడమే వీళ్ళ యొక్క స్ట్రాటజీ. పేపర్ని లీక్ చేసి బడుగు బలహీన దళిత హరిజన గిరిజన మైనార్టీ గ్రామీణ ప్రాంత వర్గాల్ని విద్యా వ్యవస్థ నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఈ పని చేస్తున్నారు. దానికి వీళ్ళు పొలిటికల్ అకౌంటబిలిటీ ఏంటి? ఒక మంత్రి రాజీనామా చేస్తే ఏం జరుగుద్ది అంటున్నారా? ఏంటంటారు, భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఏదైనా పొలిటికల్ అకౌంటబిలిటీ జరగాల్సి వచ్చినప్పుడు ఎంతమంది మంత్రులు, ఎంతమంది ప్రధానమంత్రులు రాజీనామా చేశారు? అది నీకు తెలియదా? అది తెలియకన్నా మాట్లాడుతున్నారు ఆయన. ఈ రోజు 22 మంది పిల్లల యొక్క అశ్రువులు వీళ్ళు ప్రభుత్వం వేసుకుంటుంది కదా, దానికి అకౌంటబిలిటీ ఏంటి? ఏం జరిగినా నరేంద్ర మోడీ ఏం జరిగినా మేమే చేసాం, స్వతంత్రం మాకు 2014 వచ్చిందని కుర్రూతలు కూసే ఈ వ్యక్తులకి ఈరోజు 22 మంది చచ్చిపోతే వీళ్ళ యొక్క అకౌంటబిలిటీ ఎక్కడ సచ్చింది?
శ్రీనివాస్ గారు చేద్దామని చూస్తున్నారు అయితే వీళ్ళు? ఖచ్చితంగా అకౌంటబిలిటీ అనుకున్న స్థాయిలో కనబడడం లేదు, వాస్తవమే. అయితే మీరు అనుకుంటున్న అకౌంటబిలిటీ ఏ రూపంలో ఉండాలి, ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు అకౌంటబిలిటీ అనేది? మేడం, ఫస్ట్ అకౌంటబిలిటీ అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? నీట్ ఎగ్జామ్ ని ఎన్టీఏ అనేది ₹8.60 కోటి చేసే కంపెనీ కాకుండా ఓన్లీ ఎక్స్పీరియన్స్ లేని ఒక పనికిమాల కంపెనీకి ₹3.40 కోటి చేసే కంపెనీకి ఇచ్చింది. నీట్ కంపెనీ నీట్ ఎగ్జామ్ అవుట్ సోర్సింగ్ చేసింది. ఆ కంపెనీ మేనేజర్ ఎవడు? ఆ కంపెనీ మేనేజర్కి ధర్మేంద్ర ప్రధానికి సంబంధం ఏంటి? ఆ కంపెనీ మేనేజర్కి ఆర్ఎస్ఎస్కి సంబంధం ఏంటి? ఏంటి ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అవుతుంది మేడం. అసలు అకౌంటబిలిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీ వేసింది, ఓకే. కానీ ఎంక్వైరీ అనేది నిష్పక్షపాతంగా జరగాలి అంటే అధికార పీఠంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ మస్ట్ అండ్ షుడ్ గా రిజైన్ చెయ్యాలి. అప్పుడు మాత్రమే దీనికి నిష్పక్షపాతంగా ఆ ఎంక్వైరీ కమిటీ అనేది ఎంక్వైరీ చేస్తుంది. లేదు రాజు నేనే, మంత్రి నేనే, అన్ని నేనే చేద్దాం అనుకుంటే అవ్వదు కదా మేడం. అకౌంటబిలిటీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. రీనీట్ ఎగ్జామ్ పెట్టినంత మాత్రాన మీ అకౌంటబిలిటీ మీరు చేతులు దులిపేసుకుందామంటే అవ్వదు. నిన్న రీనీట్ లో పెట్టిన తర్వాత కూడా ఎగ్జామ్స్ లో వచ్చే రిజల్ట్స్ లో కూడా చాలా మంది అవకతవకలు జరిగినాయి. ఏంటి అకౌంటబిలిటీ ఇది? ఏ విధంగా జరిగినాయి శ్రీనివాస్ గారు? మేడం, నేహా సింగ్ అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి కీలోని అమ్మాయి చూపించిన కీలోని ప్లస్ ఎన్టీఏ ఇచ్చిన కీలోని అమ్మాయికి 610 మార్కులు వస్తే ఫైనల్ మార్కులు 509 మార్కులు వచ్చినాయి. అటువంటి ఎగ్జాంపుల్ కోకొల్లలు ఉన్నాయి. దీనికి అంతటికి అది కాదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ అకౌంటబిలిటీ ఏంటి? 152 ఎగ్జామ్స్ ఎలాగ లీక్ అయినాయి? ఒక ఎగ్జామ్, 2 ఎగ్జామ్, 3 ఎగ్జామ్స్ అంటే ఒక అర్థం ఉంటుంది మేడం. ఎగ్జామ్ లీక్ చేయడమే స్ట్రాటజీగా మార్చి బడుగు బలహీన వర్గాల్ని అధికారానికి అంచనాలకి అన్ని దూరం పెడదాం ఉద్దేశంతో ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నట్టు ఒక కక్షపూరిత రాజకీయాలు మేడం ఇవి. ఓకే శ్రీనివాస్ గారు, అలాగే ప్రకాష్ రెడ్డి గారిని కూడా అడుగుదాం. ప్రకాష్ రెడ్డి గారు, మీరు విన్నారు కదా శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు? బడుగు బలహీన వర్గాల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఏదైతే వచ్చే సీట్ల విషయంలో కానీ అన్యాయం జరిగే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తోందని ఆయన అంటున్నారు. మీరు ఆయన మాటలతో ఏకీభవిస్తారా? అలాగే అకౌంటబిలిటీ విషయంలో ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. అకౌంటబిలిటీ ఏ విధంగా ఉండాలి అని మీ విషయంలో, మీ ఆలోచనలో అకౌంటబిలిటీ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? అలాగే ఈరోజు ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలన్న డిమాండ్ని మీరు అంగీకరిస్తారా? ఏ విధంగా చూస్తారు మీరు టోటల్ ఎపిసోడ్ని? 152 టెస్టులు కేంద్ర ప్రభుత్వం పెట్టిందా? కేంద్ర ప్రభుత్వం ఎగ్జామ్ 152 లీకులు అంటే 12లో 152 లీకులు అంటే మీ వాయిస్ బ్రేక్ అవుతోంది ప్రకాష్ రెడ్డి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతోంది కొంచెం. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు చెప్పండి. 152 ఎగ్జామ్స్ అన్నారు. నాకు తెలియదు, ఎందుకంటే నేను చదువుకోలేదు, నాకు చదువు కూడా రాదు మేడం. ఎందుకంటే దేశంలో నాకు ఒక 3 గుండు లెక్క వచ్చి నాకు 152 అంటే ప్రతి సంవత్సరం దగ్గర 12 ఎగ్జామ్స్ కేంద్ర ప్రభుత్వం పెట్టిండాలి. 12 ఎగ్జామ్స్ పెట్టిండాలి. మరి 12 ఎగ్జామ్స్ కేంద్రమే పెట్టిందా? ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉందా? ఎక్కడి నుంచి లెక్కలు తీసుకొచ్చినా లేదు. ఇటువంటి అబద్ధపు లెక్కలను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారని నా అభిప్రాయం. మొదటి అభిప్రాయం, లెక్కలన్నీ అబద్ధాలు, తప్పులు. ఎవరు చేస్తారు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతారు, కానీ మీకే టైం ఇస్తాను నేను. నెక్స్ట్ మీరు మాట్లాడారు. వారు పదాలు చాలా పెద్ద పదాలు వాడారు. చచ్చారు, ఎక్కడ చచ్చింది అనేది, ఎక్కడ వచ్చింది అంటే జంతర్ మంతర్ వచ్చిందా అని అడగాల్సి వస్తుంది ఒకసారి. ఐఎమ్ సారీ, అటువంటి పదాలు వాడడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు, ఏమీ ప్రయోజనం ఉండదు. నెంబర్ 2. నెంబర్ 3, ప్రకాష్ రెడ్డి గారు, అయిపోయిన తర్వాత దానికి నిర్ధారణ చేస్తుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. కొంచెం మీరు సిగ్నల్స్ ఉన్న ప్లేస్ లో వెయిట్ చేయగలరా? ఒక్క 2 నిమిషాలు, ఒక 10 నిమిషాలు. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే, మాట్లాడండి. ఇప్పుడు ఓకేనా? ఓకే అండి, మాట్లాడండి. అయితే ఇప్పుడు కస్తూరి రంగన్ నాయక్ చైర్మన్షిప్ లో ఒక నీట్ ఎగ్జామ్ కి సంబంధించి గత సంవత్సరమే ఒక కమిటీ వేసింది. అది ఈ సంవత్సరం కాదు, ఈ సంవత్సరం ఎగ్జామ్ రాకముందే 2 ఏళ్ల కింద కమిటీ వేసింది. కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. అయితే
యాక్షన్ టేకన్ రిపోర్ట్, ఆ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి టైంలో నీట్ ఎగ్జామ్ కు టైం లేదు కాబట్టి అని ఈ సంవత్సరం ఇది కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఇయర్ నుంచి కస్తూరి రంగన్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేటువంటిది గవర్నమెంట్ ఆల్రెడీ ఒక కంక్లూజన్కి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు దానికి కొత్తగా ఈయన బాధ్యుడు ఆయన బాధ్యుడు అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చెప్పేటువంటి భాషకు వాళ్ళు చెప్పేటువంటి పదాలకి ధర్మేంద్ర ప్రధాన్ ఎంక్వైరీ చేయడంలో న్యాయం జరగదు. ఎందుకంటే ఎంక్వైరీ న్యాయం ఎందుకు జరగదు అంటే ధర్మేంద్ర ప్రధాన మంత్రి గారు కాబట్టి. ధర్మేంద్ర ప్రధాన మంత్రి ఎవరి మంత్రివర్గంలో? మోడీ మంత్రివర్గంలో. కాబట్టి మోడీ కూడా రాజీనామా చేయాలి, వాళ్ళ డిమాండ్ అంతే కదా. ఇంకా దట్ ఇస్ ద ఓన్లీ డిమాండ్, మోడీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్. కాబట్టి ఇదంతా కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద జరిగినటువంటి ఈ మొత్తం హై డ్రామా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి చేతగానటువంటి కొన్ని రాజకీయ పార్టీలు తమ ఫేస్ ముందు పెట్టుకుంటే ఇంకా ఆ ఫేస్ కు వాల్యూ లేదు కాబట్టి, ఆ మొహానికి ఎవడు చూస్తలేడు కాబట్టి కొత్త పేరు చెప్పి బయట సమాజంలోకి వచ్చే ప్రయత్నంలో ఈ రోజున ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, ఆర్ఎస్ ఈరోజు డప్పులు కొట్టుకుంటారు కదా. జంతర్ మంతర్ డప్పులు కనపడ్డాయి, ఏఎస్ఎఫ్ డప్పులు, ఎస్ఎఫ్ఐ డప్పులు కనపడ్డాయి, లేకపోతే ఆప్ పార్టీ డప్పులు కనపడ్డాయి, ఎంబీఎల్ పార్టీ డప్పులు కనపడ్డాయి. ఆడ కొడుతున్న డప్పులు ఏఎస్ఎఫ్ అనే ఉండే, డప్పు మీద కనీసం ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అనే ఉంది, అది కూడా తీసేయలేకపోయినారు వాళ్ళు. ఈ కొత్త ముఖాలు ఏం కావు మేడం, ఇవన్నీ పాత ముఖాలే. ఆ ముఖం మొత్తిపోయింది సమాజంలో కాబట్టి వాళ్ళ మాటలు ఎవ్వడికి వాళ్ళ మాటల మీద గౌరవం లేదు కాబట్టి ఈ కొత్త దుకాణం ఓపెన్ చేసి కొత్త దీంట్లో నడిపేయాలనే ఒక ప్రయత్నంలో ఇది జరిగినటువంటి ధర్నా మేడం, అంతకంటే ఎక్కువేం కాదు. బట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ప్రకాష్ రెడ్డి గారు ఈ రోజు వారు ప్రధానంగా 3 డిమాండ్లు పెట్టారు ప్రభుత్వం ముందు. ఏదైతే ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ కుటుంబాలకు పరిహారం కింద ₹1 కోటి ఇవ్వాలని, అలాగే కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని, అలాగే విద్యాశాఖలో సంస్కరణలు తీసుకురావాలని, అలాగే వాంగ్చుక్ను విడుదల చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ డిమాండ్లు సరైనవేనా? అంటే నేను 3 చెప్తాను మేడం. విద్యారంగంలో మార్పులు అంటే ఏం చేయాలా? మా మార్క్సిస్ట్ సిద్ధాంతము, డార్విన్ సిద్ధాంతము, హెగెల్స్ ఫిలాసఫీని మా ప్రాథమిక పుస్తకాలలో పెట్టాలా? భారతదేశ చరిత్ర పుస్తకాలలో భారతీయులందరూ ద్రవిడులందరినీ కొట్టినాడు, ఆర్యులందరూ వచ్చి చంపేసినారు ద్రవిడులను. వాళ్ళు వచ్చి దక్షిణ భారతదేశంలో, దక్షిణ భారతం ఉత్తర భారతం వేరు, ఆర్యులు ద్రవిడులు వేరు. సంస్కృతం అనేటువంటిది భారతీయ భాష కాదు, మా ఉర్దే భారతీయ భాష అని పుస్తకాలలో రాసి చెప్పాలా? లేకపోతే ఈ దేశంలో అలెగ్జాండర్ ది గ్రేట్ అనాలా, అక్బర్ ది గ్రేట్ అనాలా? తాజ్ మహల్ ఒక పెద్ద సాంస్కృతికమైనటువంటి ఒక సంకేతం అని చెప్పి ప్రజలకు చూపించాలా? ఈ చరిత్ర పుస్తకాలు రాస్తే విద్యారంగంలో సమూల మార్పులు వచ్చినట్టు లెక్క వాళ్ళ భాషలో. ఆల్రెడీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020 ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మేడం. ఆల్రెడీ 6 సంవత్సరాల క్రితం NEP 2020 అనేది ఆల్రెడీ NEP 20 పేరు మీద వచ్చింది. దానికి సంబంధించి వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి మేడం. ఇంకా సంస్కరణల కోసం చేసే ప్రయత్నం జరుగుతుంది. నాకు తెలిసి 1951 నుంచి ఇప్పటి వరకు దేశంలో ఒక 10 కమిషన్లు వేశారు. నాకు తెలిసి ఒక పెద్ద కొఠారి కమిషన్ ఒకటి ఉండే. కొఠారి కమిషన్ అయితే పుస్తకమే 1000 పేజీలు 2000 పేజీలు ఉండే. ఆ కొఠారి కమిషన్ తీసుకొని అది పార్లమెంట్ చేయడానికి 4 లారీలు పట్టుకొచ్చారంటే ఎంపీలకు పుస్తకాలు ఇవ్వడానికి. ఆ 4 లారీలు చెత్తబుట్టలు పడేశారు. ఆ ఎంపీలు ఏం చేశారు నాకు తెలియదు. అందుకోసమని విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అంటే ఏం చేయాలి? దాని మీద NEP ఉంది. NEP మీద ఇంకేమైనా మార్పులు చేయాలన్నా, చేర్పులు చేయాలన్నా, కొత్త విధానం ఏం తీసుకురావాలా, దాని మీద చర్చ చేయవచ్చు. దాని గురించి పెద్ద ఇష్యూ కాదు. కానీ ₹1 కోటి ఇవ్వడం 22 మంది చనిపోయినారు. ఇప్పుడు మీకు ఎట్లుందంటే డిమానిటైజేషన్ కాలంలో, మళ్ళీ నేను చెప్తా మళ్ళీ ఎక్కడో పోయింది అనుకుంటారు. డిమానిటైజేషన్ కాలంలో ఎవరో లైన్లలో కూడా ఒక హార్ట్ అటాక్ చనిపోయినాడు. చనిపోతే ఆయన డిమానిటైజేషన్ వల్ల 65 మంది చచ్చిపోయినారు దేశంలో. అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఆత్మహత్యలు ఎందుకు? ఇప్పుడు హైదరాబాద్ లో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన రోజు, 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన రోజు 10 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? ఆత్మహత్య అంటే 10 మందికి కాంపెన్సేషన్ ఇస్తున్నారా? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఇచ్చిందా? ఇక్కడ తెలంగాణలో ఏమనండి? కాబట్టి కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఎక్కడ కేరళలోనో బెంగాల్లోనో గతంలో ఇచ్చినాయా? గత ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయి అటువంటివి? కాబట్టి ఇవన్నీ కూడా ఆరోపణలు, ఇవన్నీ కూడా బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేటువంటిది ఒక బేస్లెస్ ఆర్గ్యుమెంట్. అట్లంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే మోడీని కూడా చేయమంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పాలసీ మిగతా అన్ని కూడా మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు. కాబట్టి ఈ మాట అయితే మీరు ఒక్కటి ఆరోపణ, నేను ఎప్పుడు పెద్దలు వారు మాట్లాడినటువంటి దాంట్లో ఒక నాకంటే ముందు మాట్లాడిన వారి పేరు గుర్తొస్తలేదు నాకు, కానీ వారు చెప్పిన దాంట్లో ఒక అర్థం ఉంది మేడం. నేను పాయింట్ ఏంటంటే
ధర్మేంద్ర ప్రధాన్ గారి నిజంగా దాంట్లో ఆయనే కల్ప్లీట్ అయితే, ఆయన మీదనే ఆరోపణలు వస్తే, కరప్షన్ ఆరోపణలు, ఆయనే దీనికి కారణమైతే ఖచ్చితంగా రాజీనామా చేయాలి. వ్యక్తిగతంగా ఆయన బాధ్యుడు అయితే, అంటే ఆయనే కారణమైతే, లంచాలు తీసుకొని చేసినాడు, ఆయనే లంచాలకు పాల్పడ్డాడు, ఆయన మీద వ్యక్తిగత ఆరోపణలు వస్తే ఎస్ అదొక కోణం, అదొక యాంగిల్ అంతే. కానీ ఆయన అయితే ఇక్కడ 100% ప్రకాష్ రెడ్డి గారు 100% ధర్మాన ప్రధాన్ గారి ప్రమేయం లేదని అనుకోవచ్చా మనం? 100 ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేస్తారు ప్రత్యక్షంగా అదే చెప్తున్నా మేడం. ధర్మేంద్ర ప్రధాన్ గారు లంచాలు తీసుకొని పేపర్ లీక్ చేశాడా? మీ ఆరోపణ అయితే చెప్పండి, ప్రజలకు చెప్పండి. ఎస్ ఫైన్, నో ప్రాబ్లం. ధర్మేంద్ర ప్రధాన్ గారు లంచాలు తీసుకొని పేపర్ లీక్ చేశాడు, లంచాల కోసమే పేపర్ లీక్ చేశాడు, ఫైన్. అది చెప్తే మీరు ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. జరిగిన సంఘటన మీద బాధ్యత తీసుకున్నాడు, ఎంక్వైరీ చేసినారు, రీ ఎగ్జామ్ కండక్ట్ చేసినారు. ఇది దీని ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను చాలా టీవీలు విన్నా వాళ్ళు మాట్లాడుతుంటే, జామియా మిలియా కాలేజ్ చాలా మాట్లాడతాడు ఆయన మాట్లాడడానికి కనీసం ఆయనకి. నెక్స్ట్ శ్రీనివాస్ గారు మీరే మాట్లాడేది, ఖచ్చితంగా మీకు కూడా సమాన టైం వస్తుంది, యు హావ్ ఎ రైట్ టు వాయిస్. ఆయన మొదటే చెప్పాడు కదా మేడం, ఆయన చదువుకోలేదని. ఆయన ఎందుకు డిబేట్ పిలిచారు చెప్పండి? ఆయన మొదటే చెప్పినాడు నేను చదువుకోలేదు, నాకు అంత తెలియదు అని అన్నాడు. ఆయన ఎందుకు పిలిచారు చెప్పండి? అలా అనకూడదు. మనం చదివినోడు పిఎం, 10th క్లాస్ చదివినోడు పిఎం, 5th క్లాస్ చదివినోడు సీఎం అయితే ఇలాగే ఉంటది మేడం. శ్రీనివాస్ గారు డాక్టర్ శ్రీనివాస్ గారు, మనం ఎలా చూడాలంటే ఆయన మాటల్లో మీకు నచ్చని ఏదన్నా ఉంటే మీరు ఖచ్చితంగా ఖండించవచ్చు. నాకు ఇది నచ్చలేదు, మీరు ఇది చెప్పండి అని. మీరు చదువుకోలేదు, చదువుకున్నారు, ఈ మాట్లాడొద్దండి. మేడం కొంచెం నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన, సిట్టింగ్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆన్లైన్ లో చేయలే, నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని పిహెచ్డి చేసిన. చదువుకోలేదన్నారు కదా శ్రీనివాస్ గారు, ఇప్పుడు మన విషయం ఏంటంటే ఆయన చదువుకున్నారా చదువుకోలేదా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మనం తీసుకున్న టాపిక్, దానికి సంబంధించి ఇప్పుడు మీదొక ఒపీనియన్ ఉంటుంది, గురునాథం గారిది ఒక ఒపీనియన్ ఉంటుంది, ప్రకాష్ రెడ్డి గారికి ఒక ఒపీనియన్ ఉంటుంది. మన టాపిక్ డీవియేట్ అయిపోతుంది. శ్రీనివాస్ గారు, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు మీ పాయింట్స్ చెప్పండి. వారు మాట్లాడింది ఏమైనా ఖండించాలనుకుంటే ఖండించవచ్చు, బట్ వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. ఒక్క నిమిషం ఆగండి మేడం. నేను 1980 నుంచి ఈ దేశంలో అతిపెద్ద విద్యార్థి సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క ఆర్గనైజేషన్ లో పనిచేసిన. అది ఒకటే కాదు, ఆ ఆర్గనైజేషన్ లో నేను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేసిన. ఇప్పుడు మా నడ్డా గారు సెక్రటరీగా ఉన్నప్పుడు, ధర్మేంద్ర ప్రధాన్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు, వీళ్ళందరూ ఉన్నప్పుడు నేను పనిచేసిన. ఒక విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన నేను మేడం. నేను అర్థం కాలేదని చెప్తే నేను చదువుకోలేదని మాట్లాడితే ఎట్లా? చదువుకోలేని ప్రధానమంత్రి ఏంటంటే ఈ భాష ఏంది? అది నేను యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిన, స్టూడెంట్ ఆర్గనైజేషన్ 25లో జాతీయ కార్యవర్గంలో నేను ఒక విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన. ఏం మాట్లాడుతున్నారు? జంతర్ మంతర్ దర్శనం చేసిన వాళ్ళంటే నేనున్నా. ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలియకపోతే తెలుసుకోండి. విద్యార్థి ప్రకాష్ రెడ్డి గారు వదిలేండి, మన టాపిక్ డిబేట్ అయిపోతుంది. ప్రకాష్ రెడ్డి గారు వదిలేయండి, ఆ విషయం వదిలేయండి, మనం టాపిక్ ని కంటిన్యూ చేద్దాం. అందుకోసం మాటలు అంటే మనం స్థాయి తగ్గించుకొని, మనం చదువుకున్న వాళ్ళము స్థాయి తగ్గించుకొని మాట్లాడితే ఇట్లాగే ఉంటుంది. 152కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మేడం. వారు ఇప్పుడు ఈ డిబేట్ లోనే ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జామ్ లీక్ అయిందో ఆ 152 ఎగ్జామ్స్ యొక్క లిస్ట్ ఇప్పుడు ఇవ్వాలి మేడం. ఇస్తేనే నైతికంగా. ఓకే ప్రకాష్ రెడ్డి గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు విన్నారు కదా. ప్రకాష్ రెడ్డి గారు ఏమడుగుతున్నారంటే, మీరు ఇందాక చెప్పారు కదా 156 152 పేపర్లు లీక్ అయ్యాయి అని. ఆ పేపర్లు ఏంటో లిస్ట్ ఇమ్మని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనికైతే చెప్పండి మీరు. 152 ఒక నీట్ ఎగ్జామే కాదు మేడం, ఎన్టీఏ నిర్వహించినటువంటి గత 12 సంవత్సరాల్లో ఎన్టీఏ ఆవిర్భవించినటువంటి దగ్గర నుంచి ఈ రోజు వరకు 152 పేపర్స్ అనేవి లీక్ అయ్యేవి. అది ఒక రూపంలోనా ఇంకో రూపంలోనా, అది సియూటీ అవనియండి, ఐబిపిఎస్ అవనియనండి, ఆర్ఆర్బి అవనియండి, లేకపోతే కొన్ని స్టేట్స్ లోని స్టేట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ బీజేపీ గవర్నమెంట్ స్టేట్ లో జరిగినటువంటి దాని గురించి నేను చెప్పాను. ఒకటి. రెండో పాయింట్ ఎగ్జామ్స్ 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత చచ్చిపోతారు అంటే అది స్టేట్ లోపం వల్ల కాదండి.
ఆ తల్లి ఏంటంటే పిల్లలు డిసప్పాయింట్ అవ్వడం వల్ల చనిపోతారు. ఇక్కడ నీట్ ఎగ్జామ్ లీక్ అనేది ఇట్ ఈస్ అ స్టేట్ ఫెయిల్యూర్. యూ షుడ్ నాట్ కంపేర్ స్టేట్ ఫెయిల్యూర్ ని ఒక ఇండివిజువల్ ఫెయిల్యూర్ కోసం మీరు ఎప్పుడు కంపేర్ చేయొద్దు. ఆయన చాలా తెలివిగా ఆ యొక్క ఏబీవీపీ భాషను ఉపయోగించి చాలా తెలివిగా దాన్ని తిప్పుదామని ట్రై చేశారు అది. సో అది 2వ పాయింట్. 3వ పాయింట్, ఆయన చదువుకోలేదన్న మాటని ఆయనే అన్నాడు, నేను అనలేదు. నేను చదువుకోలేదని నేను అనలేదు, ఆయన అన్నాడు ఆయన చదువుకోలేదని. అందుకోసం నేను అన్నాను. ఆయనకి ఆ మాత్రం కోపం వచ్చిందంటే ఆయన తప్పు, అది నా తప్పు కాదు. 3వ పాయింట్. 4వ పాయింట్, ఎవరైనా రాజీనామా చేస్తే మంచి జరిగిపోద్దా ఏంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇండివిజువల్ గా కరప్షన్ కి అయితే అప్పుడు రాజీనామా చేస్తారని అన్నారు. ఒక పొజిషన్ లో మీరు కూర్చున్నప్పుడు ఆ పొజిషన్ లో ఏ తప్పు జరిగినా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ప్రకారం మీరే బాధ్యతలు. మంచి జరిగితే ఏ విధంగా అయితే మీరే బాధ్యత. ఇందాక మీరు అన్నా చూసారా కదా, ఎన్ఈపి తీసుకొచ్చాం, ఎన్ఈపి 2002 తీసుకొచ్చాం, ఎలాగైతే మీరు ఇలా ఏంటి గుండులు కొట్టుకొని చెప్తున్నారో అంతే బాధ్యత మీరు ఫెయిల్ అయినప్పుడు కూడా తీసుకోవాలి. ఇందాక మీరు డిమానిటైజేషన్ గురించి చెప్పారు కదా, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ రాకేష్ రెడ్డి గారు, మీరు మొదట బీజేపీ వ్యక్తి డిమానిటైజేషన్ అట్టర్ ఫెయిల్యూర్ అని ఒప్పుకున్నారు. ఓకే అండి, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. అయితే మీరు ఒక విషయం గమనించండి. మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి గారి సమక్షంలో ఏ తప్పు జరిగినా మంత్రి గారే దానికి బాధ్యత. మీరు ఇంకో మాట అన్నారు, మంత్రి గారు అయిపోతే దానికి ప్రధానమంత్రి కూడా చెయ్యండి రాజీనామా. చేతగానో ప్రధానమంత్రి కూడా రాజీనామా చెయ్యాలి. సబ్జెక్ట్ మేము ఆ విషయం కూడా మేము అడుగుతున్నాం. సార్ శ్రీనివాస్ గారు, అగైన్ అండ్ అగైన్ యు ఆర్ టెల్లింగ్ ద సేమ్ స్టోరీ. చెప్పండి సార్, అగైన్ అండ్ అగైన్ యు ఆర్ బ్లేమింగ్ ద సేమ్ స్టోరీ. First time you are blaming the same story, again you are continuing the same story. You are not confined for this work, this job, this debate. నీటి కోసం అరే వాట్ ఐఎమ్ స్టేటింగ్. అరే ఏనండి, మీరు విమర్శలే కాదు సార్, ఇక్కడ మనం సంస్కరణలు చేయాలి వ్యవస్థలో. అక్కడ పిహెచ్డి చేశాను సార్, నేను మాట్లాడతాను. ఇక్కడ పిహెచ్డి చేశాను, అక్కడ పిహెచ్డి చేశాను, నేను అంతది నేను ఎంత ఇది ఆర్గనైజేషన్ సార్ వ్యక్తిగతంగా శ్రీనివాస్ గారు మన టాపిక్ గురించి మాట్లాడుతాను. కోప్పడటం ఎందుకు సార్? శ్రీనివాస్ గారు, మనం వ్యక్తిగత విషయాలకు వెళ్ళొద్దు. మీరు అన్న విషయం మీరే కొంచెం చదువు విషయంలో మీరే కొంచెం తొందరపడుతూ అన్నారు, వదిలేయండి. ఇంకా అనుకుంటారు కానీ మీరు అనకూడదు కదా. ఇప్పుడు అది ఇష్యూ కాదండి, పక్కన అది విషయం కాదు. ఇప్పుడు మనకి ప్రకాష్ రెడ్డి గారు చదువుకున్నారా లేదా అనేది ప్రేక్షకులకి మనకి అనవసరమైన విషయం. అవును మేడం, ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్పిన పాయింట్ నేను చదువుకున్నాను, అందుకోసం నా పాయింట్ వ్యాలిడిటీ ట్రై చేశారు కదా ఆయన. సార్ శ్రీనివాస్ గారు చదువుని చూపించి ఆయన చెప్పిన మాటని వ్యాలిడేషన్ కోసం ప్రయత్నించారు ఆయన. ఓకే అండి శ్రీనివాస్ గారు. గురునాథన్ గారు మీరు చెప్పండి, మీరేదో మాట్లాడబోతున్నారు. అంటే టైం అంతా వేస్ట్ చేయటం నాకు ఇష్టం. నేను కమ్ టు ది పాయింట్. నేను చెప్పేది ఏంటంటే మనం సొల్యూషన్ ఉండాలి, దీనికి సొల్యూషన్ కావాలి, ఉండాలి. ఒక డిబేట్ జరిగేటప్పుడు సొల్యూషన్ ఉండాలి మనిషి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా పదవులు పెద్ద అంశాలు కాదండ. ఇక్కడ మాకు ఎన్డీఏలో జీరో టాలరెన్స్లో మేము ఎవరైతే చదువుకున్నారో ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఇక్కడ ఒక ప్రధాన్ ఎవరైతే ఒక మంత్రి గారు ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయటం వల్ల ఏమవుద్ది, వార్త ఒకటి ముగుస్తుంది. వాళ్ళ ఒక వార్త, మీరు రాజీనామా చేయమన్నారు, రాజీనామా చేస్తాం. వ్యవస్థలో ఒక చట్టాన్ని చేసి ఆ వ్యవస్థలో దాన్ని నిర్మాణం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తే తప్పకుండా అది వ్యవస్థలో ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఒక ప్రధాన్ చేసినందువల్ల ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురాకపోతే ఎవరేం చేసినా ఎంతమంది మంత్రులు ఇచ్చినా కూడా ఆ మంత్రి చేస్తే అది ఒక వార్త, ఒక రోజు వార్త అంతే, తర్వాత రోజు ఏం ఉండదు. ఇక్కడ మనం బీజేపీ 2020లో కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, శ్రీనివాస్ గారు చాలామంది రాజీనామాలు చేశారు, గురునాథన్ గారు ఏదో రాజకీయాల గురించి. నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి పార్టీ వాళ్ళ యొక్క వైఖరిని నేను చెప్తా ఉన్నాను. ఈ ఇష్యూ మీద రైజ్ చేసినటువంటి పాయింట్లు మీరు 3 చెప్పారు. ₹1 పరిహారం ఇవ్వాలనేది అది అడగటంలో తప్పులేదు. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఏంటి ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలనడంలో తప్పులేదు. బట్ అతను కారకుడా కాదా
వేసినటువంటి నీట్ దీంట్లో జరిగినటువంటి అంశాన్ని ప్రధానంగా మనం చర్చించుకొని దాంట్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంటే డెఫినెట్గా చేయొచ్చు. తన ఇన్వాల్వ్మెంట్ లేదు, అక్కడ జరిగినటువంటి అంశాన్ని మొత్తం కూడా వాళ్ళు వాలంటరీగా ఒప్పుకున్నారు. మేము కొంతమంది చేసామనే అంశం ఒప్పుకున్న తర్వాత 3 నెలలు అయిన తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక ప్రధానంగా ఒక ఆరోపణ చేశారు. చాలా మంది రాజీనామాలు చేశారు, అంబేద్కర్ గారి దగ్గర నుంచి చాలా మంది చేశారు, చేయలేదు అనట్లేదు. ఇక్కడ వీరి యొక్క ప్రధాన్ గారి యొక్క పాత్ర కూడా ఉంటే డెఫినెట్గా చేయడానికి పదవి పెద్ద శాస్త్రం కాదు ఎవరు కూడా ఎన్డీఏలో మేము అసలు వ్యవస్థలో ప్రధానమైనది అధికారం కాదు. ఇక్కడ వ్యవస్థను నిర్మూలించాలనేదే మా యొక్క ధ్యేయం. ఎవరైతే ప్రాణప్రదంగా ఉన్నటువంటి విద్యార్థులు ప్రాణాలు కాపాడాలనేటువంటి ధ్యేయం. ఇక్కడ ప్రాణాలు అనేది ఇంపార్టెంట్. తర్వాత 157 ఎంతోమందికి ఎన్నో అన్యాయాలు జరిగిన ఎన్డీఏ ప్రభుత్వంలోని జనరలైజ్ చేసి చెప్పద్దు. యు ఆర్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ రిగార్డింగ్ ఆల్ దోస్ థింగ్స్, యూ హ్యావ్ టు షో ద ప్రూఫ్స్. వితౌట్ ఎనీ ప్రూఫ్స్ జస్ట్ నేను కూడా ఏదో వేగ్గా మాట్లాడేస్తాను. ఇట్స్ నాట్ కరెక్ట్. జనం నమ్ముతారు. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం మేధావులు అనుకొని జనం భ్రమింపజేస్తున్నాం. మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా శాస్త్రీయంగా ఉండాలి. ఒక శాస్త్రీయంగా మాట్లాడినప్పుడు జనాల్లో కూడా ఒక స్పందన వస్తుంది. నేను ఈ నీట్ అనేటువంటి అంశాన్ని కూడా మీరు ఇందాక చెప్పారు, వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావాలి. నేను కూడా ఒక సజెషన్ చేస్తూ ఉన్నాను. ఇందాక కూడా నేను చెప్తానున్నాను, మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. లేదు, నీట్ కాదు, విద్యాశాఖలో ఉన్నటువంటి నీట్ కాదు, ఎయిమ్స్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దాంట్లో డెఫినెట్గా ఎయిమ్స్ అనేది ఓన్లీ ఫర్ మెడికల్ సిస్టంలో ఉండేది. ఆ సిస్టంలో ఉన్నది ఎయిమ్స్ అనేది ఇండియాలో నెంబర్ 1 స్థాయిలో ప్రొడక్ట్ చేస్తూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు. నిన్న హైదరాబాద్ వచ్చినప్పుడు నడ్డా గారు కానీ ఇక్కడ మంగళగిరిలో కానీ అసలు దేశమంతా కూడా ఎయిమ్స్ అనేది ఒక ప్రజలకి చాలా అందుబాటులో ఉంటుంది. దాని మీద ఒక కాన్సెప్ట్ ఉంది, జనాల్లో కూడా పెట్టచ్చు, తప్పులేదు. ఇవన్నీ కూడా నేను సజెషన్స్ చెప్తా ఉన్నాను. ఇక్కడ కాక్రోచ్ అనేటువంటి పార్టీ యొక్క విధానం, ఇప్పుడు మేము కూడా నీటు వాళ్ళకి ఎవరికైతే అన్యాయం జరిగిందో మేము వాళ్ళ పక్షాన ఉంటాం, విద్యార్థుల పక్షాన ఉంటాం. ఎన్డీఏ అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి మేము సింపతిగానే ఉంటాం. చనిపోయిన వాళ్ళకి మేము ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తాం, వాళ్ళ పట్ల మేము అన్నీ చేస్తాం. కానీ ఇక్కడ మనం హల్చల్ చేసినటువంటి మీరు అన్నారు ఇవాళ పార్లమెంటులో మొత్తం వ్యవస్థను మొత్తాన్ని కూడా స్తంభింపజేసి వాళ్ళు బాష్పాయు ప్రయోగాలు చేసి వాళ్ళు మనసులో ఓటు పెట్టుకొని పిల్ల గట్టికి రాబోదామని చెప్పేసి మొగుండు కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా అసలు వాళ్ళ ఆలోచన విధానం మీద నేను మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడ స్పష్టంగా ఈ అంశం మీరు స్పష్టంగా అందరం మాట్లాడుకున్నాం. గత 4 నెలల నుంచి అన్ని టీవీల్లో డిబేట్ చేశాం. మీరు చెప్పినటువంటి 3 ప్రధానమైనటువంటి అంశాలు డిమాండ్ చేయడంలో తప్పే లేదు. భారతదేశంలో చేస్తూనే ఉన్నారు. దీంట్లో ఎవరైతే బాధ్యులైతే ఉంటారో దాని మీద ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఇక్కడ నేను వేగ్గా మాట్లాడద్దు. కానీ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ యొక్క జెండా ఏంటి, ఎజెండా ఏంటి? వాళ్ళు ఈ దేశంలో వైలెన్స్ సృష్టించడం కోసం వితౌట్ ఎనీ పర్మిషన్ అక్కడ జరిగినటువంటి అంశం ఏంటి? వాంగ్చుక్ దీక్షా భగ్నం. ఓకే, దీన్ని తీసుకెళ్లారు, అతను హాస్పిటల్లో పెట్టారు, పోలీస్ కస్టడీలో ఉన్నాడు, వాళ్ళతో పాటు కంటిన్యూగా జరుపుతూ ఉన్నారు. ఆయన విభేదిస్తూ ఉన్నాడు. అక్కడ ఇంకో 2 అంశం, ఆయన దీప్కే అతను కంటిన్యూ చేస్తున్నాడు, నన్ను అరెస్ట్ చేశారని చెప్పారు. అంటే దీన్ని మీరు దీక్షగా చేసి అన్నా హజారే గారి లాగా దేశంలో గాంధీ గారి లాగా చేసి సంస్కరణ తీసుకురావాలనుకుంటున్నారా, లేకపోతే పొలిటికల్గా డ్యామేజ్ చేసి రాజకీయ ఎజెండాతో మీ వెనక ఎవరైనా బ్యాక్గ్రౌండ్ నుండి ఇదంతా నడిపిస్తున్నారా అనేది కూడా స్పష్టంగా సమాజానికి తెలియాల్సినటువంటి అంశం ఉంది. ఇక్కడ ఉద్యమాలు చేయడం కోసం అనేక సంఘాలు ఉన్నాయి ఈ దేశంలో, అనేక కుల సంఘాలు ఉన్నాయి. గారు, ఏదైతే చెలో పార్లమెంట్ కార్యక్రమం చాలా శాంతియుతంగా జరగాలని కూడా సీజేపీ పిలుపునిచ్చింది. ఆల్రెడీ మెట్రోస్ ఒక 5 మెట్రోస్ క్లోజ్ చేశారు. అర్థం చేసుకోండి, ఇబ్బంది పడకూడదు, శాంతియుతంగా జరపాలని పిలుపుని ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే పరిస్థితి చేదాటిపోయింది, ఉద్రిక్తతలకు దారి తీసింది. అంటే ఏదైతే ఇక్కడ వీళ్ళకి పర్మిషన్ లేకపోవడం కానివ్వండి, ప్రభుత్వం కూడా ఏదైతే ఈ ఆందోళన కార్యక్రమానికి చెలో పార్లమెంట్ కార్యక్రమానికి ముందస్తుగా చాలా పగడ్బందీగా పెద్ద చర్యలే తీసుకున్నారు. అయినప్పటికీ కూడా
ఎందుకు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది, ఎందుకు రాళ్లు రువ్వాల్సి వచ్చింది, పరిస్థితి ఎందుకు చేదాటిపోయింది? దేర్ యు ఆర్. ఇక్కడ విద్రోహ శక్తులు కొంతమంది జ్వరబడ్డారు. అక్కడ కొంతమంది వీళ్ళు వైలెన్స్ సృష్టించాలా, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి మచ్చ తీసుకురావాలా, ఢిల్లీలో హల్చల్ చేయాలా, పార్లమెంట్లో ఇవాళ జరగాల్సినటువంటి ప్రజలకు మేడం, సంబంధించినటువంటి మేడం, అనేక ఇప్పుడు ఎవరు అంశాలు వేగంగా మాట్లాడుతున్నారు? చర్చలన్నీ కూడా అక్కడ ఒక్క నిమిషం, ఆగిపోవాలా. శ్రీనివాస్ గారు, ఏంటి? ఏనండి ఏనండి మేడం, ఏమండి ఒక్క విషయం. ఏమండి మనం అక్కడ ఉంటే మనకు తెలుస్తుంది. రైతులు- శ్రీనివాస్ గారు రైతులు శ్రీనివాస్ గారు protest వాళ్ళేం కలిసి శ్రీనివాస్ గారు మీరు శ్రీనివాస్ గారు, దయచేసి నేను మాట్లాడాక మీరు మీరు మాట్లాడండి. శ్రీనివాస్ గారు గ్యాంగ్ అంటారు. శ్రీనివాస్ గారు Protest చేసే మీరు వాళ్ళు పాకిస్తానీలు అంటారు. సార్ నేను మాట్లాడాక మీరు శ్రీనివాస్ గారు, మాట్లాడండి. next మీరు నేను వాళ్ళకి ఉద్దేశం చెప్తున్నాను. మీరు మీరు Next మీరు కాదు అక్కడ. మాట్లాడండి. సార్ మీరు పార్టిసిపేట్ చేయలేదు కదా అక్కడ, మీరు పార్టిసిపేట్ చేయలేదు కదా, మీరు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడుకుంటున్నాం. నేను విషయాన్ని చెప్తున్నాను, సమాజం చూస్తా ఉంది. గురుగారు మీరు పార్టిసిపేట్ వెయిట్ చేయండి సార్. అంటే మన అందరం సమాజానికి మెసేజ్ పంపించాలా. ఇక్కడ అమ్మా ఒక్కటే నేను ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళు స్టూడెంట్స్ అమాయకులు. అంటే అమాయకులు అంటే స్టూడెంట్స్ అమాయకులు అంటే ఏంటంటే, కొంతమంది ముష్కరులు, కొంతమంది వేరే ఉద్దేశంతో, కొంతమంది విద్యార్థులు ముసుగుతో, విద్యార్థులు అనేటువంటి ముసుగుతో తీసుకొచ్చి ఏంటి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం దీన్ని ఒక విధమైనటువంటి వెనకో ఎవరో ఒక శక్తులు, శ్రీనివాస్ గారు, దీన్ని శక్తులు మాట్లాడుదురు కానీ మీరు మాట్లాడండి సార్. వెయిట్ టైం ఇస్తాను ప్లీజ్. దీన్ని కొంతమంది శక్తులు వాళ్ళ చేతుల్లోకి తీసుకొని దీన్ని ఏదో ఒక విధంగా వైలెన్స్ క్రియేట్ చేసి పతాక శీర్షికల్లో వచ్చే విధంగా చేసి ఈ భారతదేశంలో ఏదో జరుగుతుందనేటువంటి ఒక అపోహను క్రియేట్ చేసి పొలిటికల్గా డిమోరలైజ్ చేయడం, ఎన్డీఏ గవర్నమెంట్ని చేయడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగమే ఈ యొక్క దీక్షా కార్యక్రమాలు, ఇవాళ జరిగినటువంటి బాష్పవాయువు ప్రయోగాలు. గవర్నమెంట్ తీసుకొని చాలా ప్రికాషనరీగా ఇవాళ, ఎందుకంటే పార్లమెంట్ ఉంటుంది, 500 చిల్లర మంది పెద్ద ఎంపీలు, ప్రోటోకాల్ భారతదేశంలో, మంత్రులు, ప్రధానమంత్రి, ఒక వాళ్ళందరూ పార్లమెంట్ లో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు పార్లమెంట్ పార్లమెంట్ లో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ప్రజలకు సంబంధించి 140 కోట్ల మంది ప్రజల యొక్క సమస్యల గురించి అక్కడ ప్రస్తావన జరగాల్సిన చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ఉన్నాయి ఎజెండాలో. అవన్నిటిని కూడా ఆపేసి ఈ యొక్క కాక్రోచ్ అనేటువంటి పార్టీ యొక్క సింబాలిక్గా ఎక్స్పోజ్ అవటం కోసం చేసినటువంటి వైలెన్స్లో భాగమే అని నేను ఈ రోజున స్పష్టంగా చెప్తున్నాను జనానికి. నీట్ అనేది ఆ అంశం జరిగింది, అది అందరికీ తెలిసిన అంశం. మీరు మాట్లాడేదే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా బాధపడ్డారు, ప్రభుత్వాలు కూడా బాధపడ్డాయి, ఎంక్వైరీ చేసినాయి. వాళ్ళ కనుక కరెక్ట్గా నిజాయితీగా వాళ్ళకి చెయ్యాలని ప్రభుత్వం సంకల్పంతోనే ఉంది. వచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ని బట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ వ్యవస్థలో. అధికారమే పరమావధి కాదు ఇది. కానీ దీని బ్యాక్గ్రౌండ్ బట్టి ఆలోచించాల్సిందే. నేను చెప్తుంది ఏంటంటే, ఈ సీజే పార్టీ ఏదైతే సీజే పార్టీ ఉందో ఇప్పుడు, వీళ్ళ యొక్క ఆంతర్యం ఏంటి, అసలు వీళ్ళ రాకడేంటి, వీళ్ళ పోకడేంటి, వీళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటి, ఈ సమాజానికి ఏం చేయబోతా ఉన్నారు, వైలెన్స్ సృష్టించబోతా ఉన్నారా ఈ దేశంలో, ఒక రకంగా ఏదన్నా విదేశీయుల నుంచి విదేశాల్లో ఉన్నటువంటి కుట్రదారులు ఏదన్నా దీన్ని సపోర్ట్ చేస్తున్నారా, ఏదన్నా తీసుకొచ్చి భారతదేశంలో ఓ సంచలనాలు చేయబోతా ఉన్నారా, దీన్ని కూడా మనం చూడాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు రాజకీయ పార్టీగా ఫైనల్ గా ఒకటి, దీన్ని రాజకీయ పార్టీగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా, ఇప్పటికీ వాళ్ళ జెండా ఏంటో చెప్పకుండా, ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఏమి అప్లై చేయకుండా. అయితే గురునాథం గారు, ప్రస్తుతం వాళ్ళు ఏదైతే చెలో పార్లమెంట్కి పిలుపునిచ్చారో దాని ఎజెండా అయితే చెప్పారు. దట్ ఈస్ వెరీ క్లియర్. మిగిలింది తర్వాత చెప్తారేమో. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటుంది వాళ్ళ ఎజెండా గురించి, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది, ఏం జరిగింది అన్న దాని గురించి. అవునమ్మా, నీటు జరిగి ఎన్నాళ్ళయింది, చెప్పు. దీని మీద ఎన్ని డిబేట్లు జరిగినాయి, దేశం అంతా దాని కమిటీ అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా పోరాడుతూనే ఉన్నారు. ఓకే గురునాథం గారు, మళ్ళీ మీరు మాట్లాడుతారు కానీ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి.
గురునాథన్ గారు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. పార్లమెంట్లో ఎన్నో సమస్యలు చర్చిద్దాం అనుకొని పార్లమెంట్ సమావేశాలు మొదలు పెడితే ఆ రోజునే చలో పార్లమెంట్ అని సీజేపీ ఎందుకు పిలుపునిచ్చింది? అలాగే పర్మిషన్ లేకపోయినా వాళ్ళు ఎందుకు పార్లమెంటు వైపుకు వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నించారు అని ఆయన అడుగుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? శ్రీనివాస్ గారు. ఇంకా ఆడియో ప్రాబ్లం శ్రీనివాస్ గారికి. చెప్పండి గురునాథన్ గారు మీరు. ఇప్పుడు ఇదంతా కూడా అమ్మా మా గవర్నమెంట్లు అనేది మేము సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ మాదేంటంటే ఒకే ఒక అంశం, ఇక్కడ ప్రధానంగా అధికారం అనేది ప్రధానం కాదు. ఎవరైనా సరే వైలెన్స్ కనుక సృష్టిస్తే ఈ భారతదేశంలో దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది భారతదేశానికి ప్రభుత్వానికి తెలిసినటువంటి అంశం. ఢిల్లీలో ఇట్లాంటి స్వతంత్ర పోరాటం ముందు నుంచి జరుగుతున్నటువంటి ఢిల్లీలో ఎన్నో పోరాటాలు చూసినటువంటి నేపథ్యం. ఇప్పుడు ప్రభుత్వం కూడా మనందరం జవాబుదారీగానే ఉండాలా. ఎవరికి ఇబ్బంది కలిగినా కూడా దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ప్రభుత్వం కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా మీరు ఇందాక అన్నారు ఏమంటే రాజకీయంగా డ్రామా కాదు ఇది, ఫలితాలు కావాలా. రాజకీయంగా డ్రామా కాదు ఇది, ఫలితాలు కావాలా. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? రాజకీయ డ్రామా కావాలా లేకపోతే ఫలితాలు కావాలా? ఇంకొకటి, ఇక్కడ ఈ వ్యవస్థలో చట్టం పదునైంది. ఆ చట్టం చేయటం వల్ల రేపు ప్రజలు చట్టం రేపు మనందరం నడిపిస్తుంది. ఏ చట్టం గురించి మాట్లాడుతున్నారు మీరు? ఈ విద్యా వ్యవస్థ చట్టం గురించి. ఏదైతే విద్యా వ్యవస్థ చట్టంగా బలోపేతం అయితే నాలెడ్జ్ ఈజ్ ద పవర్, పవర్ ఈజ్ ద మాస్టర్ కీ టు కంట్రోల్ ద పొలిటికల్ సిస్టమ్ సినారియో ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీథింగ్. సో ఈ వ్యవస్థని 2020లో కూడా వ్యవస్థీకృతం చేశారు, చాలా సంస్కరణలు చేశారు, తీసుకొచ్చారు. చాలా అద్భుతంగానే జరుగుతూ ఉంది. కొంతమంది ఎవరో వ్యక్తులు చేసినటువంటి స్వార్థంతో చేసినటువంటి కొంతమంది ఏదో వాళ్ళ కూతురులో కొడుకులో ఎవరో ఒకళ్ళు ఎగ్జామ్లో నెంబర్ 1 స్థాయికి ఉండాలనే తప్పుడు విధానంతో డబ్బులతో చేసినటువంటి ఒక తప్పుడు పనికి మరి ఇంత పెద్ద బ్లేమ్ ఇక్కడ రావటం, ఆ మంత్రి గారిని రాజీనామా చేయాలని అంటాం. మంత్రి గారు ఏమైనా చెప్తాడా? ఏమంటే ఒకళ్ళ గురించి ఏమైనా చెప్తాడా? గురునాథన్ గారు ఇక్కడ విషయం ఏంటంటే ఎంతో కష్టపడి చదువుకుని అవును ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయిందని తెలిసి వాళ్ళు ప్రిపేర్, ఎంతో మానసిక వేదన. ఓన్లీ ఒక్క మనీ రీఎంబర్స్మెంట్ చేస్తే సరిపోతుందా? ఇప్పుడు పిల్లలు చెప్పేది, పిల్లల పేరు, విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే అదొక్కటి సరిపోదు, అసలు ఇలాంటివి ఏం కావాలనమ్మా, ఏం కావాలని అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటే పోనీ తల్లిదండ్రులు ఇక్కడ మనకి ఇక్కడ పేరెంట్స్ ఎవరు లేరు, కానీ అయితే ఫీ రీఎంబర్స్మెంట్తో వాళ్ళకి జరిగిన అన్యాయం న్యాయం అయిపోతుందా? కాదు. అదే ఈరోజు మనం కాదు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందమ్మా. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి వ్యక్తుల్ని చంపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉండారో వాళ్ళు ఎన్కౌంటర్ చేసేస్తే ఆ బాధితులకి న్యాయం జరుగుద్దా? ఎన్నో చట్టాలు ఉన్నాయి ఈ భారతదేశంలో, మీరు కూడా చూస్తూ ఉన్నారు. మనం ఎన్నో చూసాం ఈ భారతదేశంలో. నాట్ ఓన్లీ నీట్ టుడే నాట్ ఓన్లీ నీట్, సో మెనీ ఎన్నో ఉద్యమాలు చూసాం. ఎంతోమంది నష్టపోయారు, ఎంతోమంది మహిళలు మనం ఢిల్లీలో కూడా చూసాం, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. కానీ ఎన్నో 302 ఉంది, 307 ఉంది. ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నో అంశాలు చేస్తూ ఉన్నారు, మహిళల పట్ల కానీ అందరి పట్ల కానీ. మరి వాళ్ళకి నష్టపరిహారం ఏంటంటే అంతిమంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంటుంది గవర్నమెంట్లో. దానికి ఒక కమిటీని వేశారు. కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీలో ఏదైతే ఓవర్ నైట్ వీ కెనాట్ బిల్డ్ ద రోమ్ సిటీ, ఓవర్ నైట్ మనం వాళ్ళని ఎమ్మటే ఏదో ఒకటి చేసేసేయలేం. ఈ దేశంలో ఒక చట్టం ఒకటి ఉంది. ఆ చట్ట ప్రకారమే పార్లమెంట్లో ఏదైతే ఈ కమిటీ వస్తుందో, ఈ కమిటీలో ఏదైతే ఫైండింగ్స్ డైరెక్షన్ ఇస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఆ రోజున మంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ మంత్రి గారిని కూడా తీసేస్తారు, ప్రైమ్ మినిస్టర్ గారు ఇన్వాల్వ్మెంట్ ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా తీసేస్తారు, గురునాథ్ ఉంటే గురునాథాన్ని కూడా తీసేస్తారు. పదవులే ప్రధానం కాదు కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే రాత్రికి రాత్రే మాకు ఇది కావాలంటున్నారు అందరూ. సరే, ఇన్ని రోజులు అయిందిగా గురునాథన్ గారు. అవును, జరుగుతుంది, గోయింగ్ ఆన్ కదమ్మా. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టారా, నీకు 4 months, విత్ ఇన్ 4 monthsలో
ఎగ్జామ్ పెట్టారు, 20 లక్షల మందితో ఎగ్జామ్ రాయించారు, 11 లక్షల అలా మంది బాధ్యత సార్. అవును ఎగ్జామ్ అదే కండక్ట్ మేడం చేయడం సార్, వాళ్ళ బాధ్యత. బాధ్యత ఉండబట్టే ఈ త్వరగా చేస్తున్నారు. ఆ కమిటీ కూడా జరుగుతూ ఉంది ఒక పక్క. అంటే అమ్మ ఎప్పుడు కూడా ఒక నిర్దోషి దోషి అవ్వకూడదు, ఒక దోషి నిర్దోషి కాకూడదు. తీసుకునేటువంటి ఎన్ని సంవత్సరాలు ఎందుకు కోర్టుల్లో 6 సంవత్సరాలు పడుతుంది, 3 నెలలు పడుతుంది, 5 సంవత్సరాలు పడుతుంది, ఎందుకు? సాధ్యాసాధ్యాలు నిజాలు అన్ని తెలుసుకొని శిక్ష ఇయ్యాల. ఇప్పుడు మనం ఓవర్ నైట్ ఏదో జరిగిందని చెప్పేసి నేనే కారణమని. శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు సార్ మిస్ అయ్యారు మీరు. ఇప్పుడు ఏదైతే సిజేపీ డిమాండ్ చేస్తోందో ఆ డిమాండ్లు ఎంతవరకు సరైనవని మీరు అనుకుంటున్నారు? అలాగే నా ఉద్దేశం చెప్పండి. ఎస్ మేడం ప్లీజ్ యు గో హెడ్. చెప్పండి పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిమాండ్స్ అనేవి చాలా చిన్నవి మేడం. ప్రాణం కోల్పోతే ప్రాణం రాదు. 1 కోటి రూపాయలు అనేది పెద్ద విషయం కాదు. ఇంటి ప్రాణంతో కంపేర్ చేసుకుంటే అంతకన్నా కాదు. ఇంక రెండో విషయం ఏంటి, విద్యా వ్యవస్థ సమూల మార్పులు. ఓకే, అందరికీ కావాలి. మూడోది వాంగ్చుక్ గారికి ఆరోగ్యం పైన. ఇక్కడ వాంగ్చుక్ గారిని డిటెన్షన్ చేసి తీసుకెళ్ళినప్పుడు హీఈస్ నాట్ అండర్ డిటెన్షన్. ఓకే, డిటెన్షన్ అని చెప్పట్లేదు గవర్నమెంట్. తీసుకెళ్లారు. ఎవరైనా అరెస్ట్ చేసినా డిటెన్షన్ చేసినా కస్టడీలో ఉంటేనే వాళ్ళకి కోర్టు ఏ హాస్పిటల్ చెప్తే ఆ హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ వాంగ్చుక్ గారిని అదేది చేయలేదు. సో హీ యాజ్ పర్ ద లా ఆఫ్ ల్యాండ్ హీ ఈస్ డిజర్వ్డ్ టు గెట్ హాస్పిటలైజ్డ్ వేర్ ఎవర్ హీ వాంట్స్. అది ఒక పాయింట్. సో ఇవి 3 డిమాండ్ల మీద మీరు ముందన్నారు. కానీ దాని నుంచి గురునాథం గారు ఏదో పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు. ఆయన చాలా మంచిగా చెప్పారు, గవర్నమెంట్ ఖచ్చితంగా అకౌంటబుల్ ఉండాలి, గవర్నమెంట్ అకౌంటబుల్ ఉండాలి, మాటల్లో కాదు. నేను అట్లా చెప్పలేదు సార్. గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా రాజీనామా చేస్తేనే జరుగుతుంది. అది అదే అకౌంటబిలిటీ. ఆయనకి ప్రాణాల విలువే తెలియలేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి మేడం. ఇంకా మూడో పాయింట్ మేడం, ఏంటంటారు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక వాల్యూస్ అన్ని కొన్ని ప్రొటెస్ట్లని వాటిని తీసుకొస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే రైతులు ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని పంజాబ్ లో ఖలిస్తీనియలు గాను, స్టూడెంట్లు ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని తుకుడే గ్యాంగులు గాను, ఎవరైనా అర్బన్ లో ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని అర్బన్ నక్సలైట్లు గాను. ఈ రోజు తల్లిదండ్రులు, స్టూడెంట్లు వాళ్ళు కోల్పోయిన బాధల్ని గవర్నమెంట్ బాధ్యత వహించాలనే ఉద్దేశంతో ప్రొటెస్ట్ చేస్తే దీని వెనకాతలు ఏవో శక్తులు ఉన్నాయి అని ఈయన ఒక పెయింటింగ్ వేద్దామని ట్రై చేస్తున్నారు. ఒక రకమైనటువంటి హిపోక్రసీని క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. అది యాక్చువల్ గా పద్ధతి కాదు మేడం. అయితే డాక్టర్ శ్రీనివాస్ గారు, గురునాథం గారు కూడా మరో విషయాన్ని అడుగుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు నెక్స్ట్ మీరు కూడా. శ్రీనివాస్ గారు ఆయన అడుగుతున్నది ఒక్కటే, ప్రజా సమస్యల కోసం ఏదైతే వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయో 23 లక్షల మంది కంప్లీట్ చేసిన తర్వాత 23 లక్షల మంది కుటుంబాలు ఈ రోజు కాలరాయబడ్డాయి. అది పెద్ద సమస్య కాదా? 23 లక్షల కుటుంబాలు ఈ రోజు నాశనం అయినాయి. 23 లక్షల కుటుంబాలు బాధపడుతున్నది. దానికన్నా పెద్ద విషయం ఉందా మేడం? ఈ రోజు మీ పదజాలం బాగలేదు సార్, మీ పదజాలం బాగలా. శ్రీనివాస్ గారు, అయితే అదే రోజు ఎందుకు చలో పార్లమెంటుకు పిలుపునివ్వాలి అని ఆయన. అదే మేడం, పార్లమెంట్ ఈ రోజే ఓపెన్ అయింది. పార్లమెంట్ గత 24 రోజుల నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ రోజు పార్లమెంట్ సమావేశం మేడం, ఇది గవర్నమెంట్ కావాలనే పార్లమెంట్ లో ఓపెన్ అయిన 2 రోజుల ముందు ఆయన్ని డిటెన్షన్ చేద్దామని ప్రయత్నించి వాళ్ళని డిస్టర్బ్ చేసింది అక్కడ. సో ఇది గవర్నమెంట్ ఇనిషియేట్ చేసినటువంటి ఎన్ని రోజుల నుంచి ప్రజల యొక్క ఆయన ఆరోగ్య పరిస్థితి సాటర్డేకి ఎలా ఉంది చెప్పండి డాక్టర్ శ్రీనివాస్ గారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సాటర్డేకి ఎలా ఉంది? ఆయన ఆరోగ్య పరిస్థితి వివరాలు నాకు తెలియదు మేడం. ఓకే, కానీ వీళ్ళు వెళ్ళి అక్కడ డిస్టర్బ్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. కానీ వీళ్ళు అక్కడ డిస్టర్బ్ చేస్తారు. ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? వీళ్ళకి పార్లమెంట్ డిస్టర్బ్ అవ్వాలి. ఎందుకంటే వీళ్ళు చాలా విషయాలు సమాధానం చెప్పాలి. ఇంతమంది ఎంపీలను కొన్నారు కదా గత 5-6 నెలల్లోని, అట్లన్నిటికి సమాధానం చెప్పాలి. ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ గురించి చెప్పాలి. విపక్షాలు మద్దతు తెలిపాయి సిజేపీకి. తప్పే ఉంది మేడం?
తప్పేముంది? మీరేమంటున్నారు? పార్లమెంట్ లో వీళ్ళు సమాధానం చెప్పాలి కాబట్టి వీళ్ళే డిస్టర్బ్ చేశారని మీరు అంటున్నారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది కాబట్టి అప్పటికి 23 రోజులు అయ్యి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది కాబట్టి హాస్పిటల్లో చేంజ్ చేయాల్సి వచ్చింది. మేడం, ఆరోగ్య పరిస్థితి క్షీణించింది కనుక ఆయన డిమాండ్ లేదో వాళ్ళని కూర్చోబెట్టి కేంద్ర ప్రభుత్వం తన యొక్క కమిటీని అక్కడ పంపించి బాబు ఏంటి అసలు పరిస్థితి ఏంటి అనేది అది చేయాలి. కానీ ప్రొటెస్ట్ ని కనీసం పట్టించుకోకుండా, ఈ ప్రొటెస్ట్ ని దేనికోసం చేస్తున్నారు అదేది పట్టించుకోకుండా వాళ్ళని దుర్మార్గంగా తీసుకెళ్లి పక్కన పెట్టేస్తుంటే అది న్యాయమా మేడం? అదే ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలు చెప్తున్నాయి. అలాగే గారితో పాటు ఎవరైతే 3 స్టూడెంట్స్ నిరాహార దీక్ష చేపట్టారో మనీష్ దీక్ష, నేహా అమీన్, వాళ్ళు ఎందుకు దీక్ష విరమించుకున్నారని మీరు అనుకుంటున్నారు? మేడం, ఐ డోంట్ నో మచ్ డీటెయిల్స్ ఆఫ్ దట్. కానీ ఒక నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడదాం అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. దానికి కాక్రోచ్ జనతా పార్టీ అనేది మేడం కాక్రోచ్ జనతా పార్టీ జస్ట్ వన్ ప్లాట్ఫామ్. ఇట్స్ జస్ట్ వన్ ప్లాట్ఫామ్. దేర్ ఆర్ మెనీ ప్లాట్ఫామ్స్. చాలా అన్ని సంఘాలు, చాలా అన్ని పార్టీలు, విపక్ష నాయకులు చాలా మంది నీట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఏంటి నీట్ ఎగ్జామ్ లో జరిగిన అన్యాయం గురించి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. నేను నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడడానికి వచ్చిన, సిజేపీ పార్టీ గురించి ఆయన మాట్లాడడానికి కాలేదు. కాబట్టి సిజేపీ పార్టీ ఫ్రంట్ రన్ లో ఉండి దాన్ని లీడ్ చేస్తుంది కనుక మీరు సిజేపీ పార్టీని తీసుకొచ్చారు, వెనకాతలు మీరు ఏంటి బ్యాక్ డ్రాప్ పెట్టారు. కానీ వీళ్ళు సిజేపీ గురించి మాట్లాడట్లేదు, నీటి గురించి అస్సలు మాట్లాడట్లేదు. ఒక పెద్ద ఆయనది ఎక్కడికో వెళ్ళిపోయారు, లియో టాస్కాల్ గురించి వెళ్ళిపోయారు. ఇంకో పెద్ద ఆయన ఏమో ఏంటంటారు అస్సాం గణపరిషత్ పార్టీ గురించి వెళ్ళిపోయినారు. నీటి గురించి మాట్లాడండి మేడం. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు. ప్రకాష్ రెడ్డి గారు, మీరు లేట్గా జాయిన్ అయ్యారు, అయినప్పటికీ మీరు ఫాలో అయ్యారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారో మీరు విన్నారు, అలాగే గురునాథం గారు ఏం మాట్లాడారో మీరు విన్నారు. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, ఇప్పుడు నాకు అర్థం కాని అందుకోసం నేను వ్యంగ్యంగా అన్నది కూడా వారు తప్పుగా అర్థం చేసుకుంటాను, నేనేం చేయలేను. కానీ 22 లక్షల మంది నష్టపోయినారు ఈ రోజున. నీట్ ఎగ్జామ్ రాసి నష్టపోయినారని అలా నాకు అర్థం కాలేదు ఈ భాష ఏందో. 22 లక్షల మందిలో ఒక 10 లక్షలు 5 లక్షలు క్వాలిఫై అవుతారు ప్రతి సంవత్సరం అంతే. దాంట్లో 20 లక్షల మందికో 2 లక్షల మందికో అడ్మిషన్స్ వస్తాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అడ్మిషన్స్ వస్తాయి. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు కానీ నేను ఎంసెట్ రాసినప్పుడు కూడా, నేను ఎంసెట్ కాదు మెడికల్ ఎంట్రన్స్ రాసినప్పుడు కూడా ఇదే తంతు. రాసే వాళ్ళు 22 లక్షల మంది నష్టపోయినట్ట. ఈ ఎగ్జాజరేటెడ్ ఈ మ్యాగ్నిఫైడ్ సైకాలజీని చూసినరా? ఈ మ్యాగ్నిఫైడ్ సైకాలజీ ఈరోజు భారతదేశంలో కొంతమంది వాళ్ళన్నారు ఇంతకుముందు రైతులు ఇట్లా చేస్తే ఖలిస్తాని, లేకపోతే విద్యార్థులు చేస్తే ఈరోజు డప్పు కొట్టుకుంటూ కనపడ్డారు మేడం. ఏఐఎస్ఎఫ్ డప్పు కొట్టుకుంటూ కనపడ్డారు. సంఘాలు అంటే మీరు నచ్చినట్టు మీరు మాట్లాడేవచ్చు. పరంగా వాళ్ళ విధానంగా వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు కానీ శ్రీనివాస్ గారు, మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడుతున్నారు కానీ ప్లీజ్, మీకు నేను టైం ఇస్తాను. ఎండ్ లో మీరు మాట్లాడండి. నేను అనేది ఏంటంటే దే ఆర్ ఎక్స్పోజ్డ్. వాళ్ళు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ తోటి, నక్సల్ బ్యాక్గ్రౌండ్ తోటి, లేదా వివిధమైనటువంటి మోడీ వ్యతిరేక ఈ దేశ విచ్ఛిన్నకర శక్తులతోటి కలిసి వచ్చినటువంటి కార్యకర్తలు అని నేను అంటున్నాను. జమియా మిలియా నేను అంటున్నా, మీరు మీ ఇష్టం, మీకు అది కలిసి తప్ప రైట్ అని నేను అంటలే. ఈ దేశంలో జమియా మిలియా ఉంది, ముస్లిం లీగ్ కూడా ఉంది, ఎంఐఎం పార్టీ కూడా ఉంది, వందే మాత్రం పడనోళ్ళు ఉన్నారు, దేశ్ కి బర్బాదీ ఆజాదీ బర్బాదీ అనే వాళ్ళు కూడా ఉన్నారు. నీటి మీద మాట్లాడమని చెప్పండి మేడం. పెద్ద ఆయన్ని, చాలా పెద్ద ఆయనలో ఉన్నారు ఆయన. మేడం, నేను నీటి గురించే మాట్లాడినా. అందుకోసం 152 ఎగ్జామ్ల గురించి మాట్లాడినప్పుడు నీట్ లేదు అందుట్లో. 152 ఎగ్జామ్ల గురించి మీరు మాట్లాడినప్పుడు అంటే నీటే ఉందా? అలా నీట్ ఒక్కటే ఉందేనా? 150 కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి, మీకు ప్లాట్ఫామ్స్ లోపల ఏం చేయాలి? మీకు ఎన్టీఐ ఇస్ వన్ ప్లాట్ఫామ్. అట్లా దేశంలో ఒక 50 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఆగవే బాబు ఎక్కడ మేడం? ఇప్పుడు హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగింది తెలుగు టిఆర్ఎస్ కాలంలో.
ఎగ్జామ్ పేపర్ తప్పు వచ్చింది, మెమరాండం తప్పు వచ్చిందని చెప్పి ఒకటి కూడా ప్రైవేట్ వాడికి వాడికి ఇచ్చినారు. వాడు ఎగ్జామ్ కండక్ట్ ఇస్తే ఒక 18 మంది 18 మంది సూసైడ్ చేసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో జరిగింది. వాడు ఒక ప్రైవేట్ ప్లాట్ఫామ్ అది. అటువంటి ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ చాలా దేశంలో చాలా ఉన్నాయి. టెండర్లు వేసేటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎపిట్కో అనే ఒక ప్లాట్ఫామ్, టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్స్ ఇన్ని ఉన్నాయి దేశంలో. కాబట్టి ప్లాట్ఫామ్స్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. అది నేను చెప్పదలుచుకున్నాను మేడం. ఎన్టీఏ చేసింది అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్టీఏ సర్వీసెస్ను ఉపయోగించుకుంటాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కావచ్చు. కాబట్టి ఎన్టీఏ సర్వీస్ను ఉపయోగించుకున్నంత మాత్రాన, అక్కడ లీక్ అయినంత మాత్రాన ఎన్టీఏకి బీజేపీ ఎన్టీఏ ఇది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం మేడం. నేను దాన్ని మొత్తం కంప్లీట్ చేయండి, ఇది నా అభిప్రాయం. కాబట్టి ఎన్టీఏ ఎందుకు కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్ అంటే రాష్ట్ర ఏ ప్లాట్ఫామ్నైనా. ఇప్పుడు నేను ఒక మిసైల్ మళ్ళీ మిసైల్ అంటే మరి అటుపోతున్నాను అనకండి. మిసైల్ పంపించారు, ఎవరో యూత్ పంపించారు, ఇస్రో పంపించిందా, ఎవరు పంపించారంటే దానికి సంబంధం లేదు. ఒక ప్లాట్ఫామ్, ఇట్ ఇస్ ఎ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ డూ. ఎన్టీఏ ఈజ్ ఆల్సో ఏ ప్లాట్ఫామ్ వేర్ నీట్ ఎగ్జామ్స్ ఆల్సో గెటింగ్ కండక్టెడ్ ఫ్రమ్ దేర్. అందుకోసం ఇది అర్థం చేసుకుంటే, ఎన్టీఏ అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటే, ఎన్టీఏ మేము పెట్టిందా ఇంకోటి పెట్టిందా చాలా ఉన్నాయి దేశంలో. నాకు తెలిసి హైదరాబాద్లో కూడా ఒక 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్లాట్ఫామ్స్. కాబట్టి వాటి గురించి నేను పోదలుచుకోలేదు. బట్ నీట్ ఎగ్జామ్లో 22 లక్షల మంది ఉంటారు మేడం. 22 లక్షల మంది ఎగ్జామ్ రాసినారు. ఓకే ప్రకాష్ రెడ్డి గారు, మొత్తానికి ఏదైతే సిజేపీ ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకుంటుందని మీరు అనుకుంటున్నారా? నేను మేడం నేను 2 పాయింట్స్ చెప్పినాక 1 నిమిషాలు ముగిస్తాను మేడం. సోనం వాంగ్చుక్ ఆయన ఎవరో అంగస్ట్రైక్ చేస్తున్నాడు. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి భారత బిఎన్ఎస్ అంటే ఇంతకుముందు ఐపీసీ ప్రకారము ఎవరైనా సరే ఇండెఫినెట్ అంగస్ట్రైక్ చేస్తే అది ఆత్మహత్య కిందనే నేరారోపణ చేసి కేసు బుక్ చేస్తారు. నేను విద్యార్థి నాయకుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో 7 రోజులు అంగస్ట్రైక్ చేసి 9 రోజులు నన్ను అరెస్ట్ చేసి తీసుకపోయి ఉస్మానియా హాస్పిటల్లో జాయిన్ చేసి నా మీద కేసు పెట్టినారు. దిస్ ఇస్ భారత రాజ్యాంగం ప్రకారమే, భారత శిక్షా స్మృతి ప్రకారమే ఇవి ఉంటాయి మేడం కేసులు. నవ్ ఈజ్ అంటారు అంటే నేను ఆత్మహత్య చేసుకోబోతున్నానని పరోక్షంగా చెప్పినట్టు కాబట్టి కేసు పెట్టినారు. ఇంతవరకు కేసు అంటే ఎందుకు అరెస్ట్ చేసినారు రాజ్యాంగం ప్రకారం? ఇది రాజ్యాంగం. రాజ్యాంగం మన కన్వీనియన్స్ కోసం రాజ్యాంగం కాదు మేడం. రాజ్యాంగం మీకైనా అప్లై అవుతుంది, నాకు అవుతుంది. నెంబర్ 2, సోనం వాంగ్చుక్ అనే నేను 1 నిమిషం ముగిస్తాను. సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి ఈ రోజున లద్దాఖ్ డిమాండ్ చేస్తాడు. లద్దాఖ్ తో పాటు లద్దాఖ్ టిబెట్ కలపమంటాడు. లద్దాఖ్ టిబెట్ తీసుకెళ్ళి చైనా కలపమంటాడు. ఒప్పుకుంటామా? అయితే చర్చిద్దామా? ఏం చర్చలు? ఎవరితో చర్చించాలా? ఎవరైతే చర్చలకు అవకాశం ఉందో చర్చా వేదిక ఏది మేడం దేశంలో? భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం భారత పార్లమెంటులో మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి పక్షాలన్నీ కలిసి, ప్రతిపక్షాలు ఎన్ని పక్షాలు ఉన్నా పర్వాలేదు, ఈరోజు పార్లమెంట్లో చర్చించడం అనేది ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధం. రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు చేసుకుంటూ, దేశద్రోహ కార్యక్రమాలు చేసుకుంటూ పార్లమెంట్ నడుస్తుంటే ప్రతిపక్షాలు చేయాల్సిన పనిని ఈయన వేదిక మీద సొంత పేరు కోసం, ఆయన ఎన్జిఓలకు సర్టిఫికేషన్ కోసం, ఎన్జిఓల కోసం, పర్మిషన్ల కోసం చేస్తున్నటువంటి ఒక దుష్ట పన్నాగా నేను అంటున్నా. అది తప్పైతే ప్రజలు చూస్తారు. నేను చెప్పేది ప్రజలు చూస్తున్నారు, ప్రజలు వింటున్నారు. ఓకే ప్రకాష్ రెడ్డి గారు, చర్చా వేదిక పార్లమెంటు మీకు సపోర్ట్ చేస్తున్న ప్రతిపక్ష వాళ్ళు కూడా పార్లమెంట్ చర్చించాలి, దీని మీద నిగ్గు తేల్చాలి, తప్పే ఒకటి తేల్చాలి. వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ తప్పు అయితే ఆయనకు శిక్ష వెయ్యాలి ఖచ్చితంగా. ఇది పార్లమెంట్ వేదిక. సార్ అరవడం నాయకత్వం కాదు సార్, సమస్య పరిష్కారం చేయటమే నాయకత్వం. అరవటం నాయకత్వం కాదు, సమస్య పరిష్కారం చేయటం నాయకత్వం. ప్రజలు వచ్చారు సార్. అంటే మీకు పార్లమెంట్ నమ్మకం లేదు వీళ్ళకు. వీళ్ళకే నమ్మకం కాదు. పార్లమెంట్ వేదిక, పార్లమెంట్ మాట్లాడాలి. నా గొట్టం కాలుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? చూసారండి, ఇది వీళ్ళ భాష, ఇది వీళ్ళ నువ్వు ఇప్పటిదాకా మాట్లాడినావు, చెత్త భాష మాట్లాడినావు. సార్ నాయకత్వం అంటే అరవటం కాదు సార్, పరిష్కారం చూపించడమే నాయకత్వం. మేము ఇప్పుడు నేను ఇందాక శ్రీనివాస్ గారు ఒక మాట ఎత్తారు సార్. శ్రీనివాస్ గారు ఒక మాట చివరగా సార్, శ్రీనివాస్ గారు వినాలా? మీరే అన్నారు ఇందాక సార్. ఇప్పుడు పంజాబ్ రైతులు చేసినప్పుడు కానీ, భారతదేశంలో చాలా మంది ఎన్నో సంఘాలు ఉద్యమాలు చేసినప్పుడు కానీ
వాళ్ళతో కూర్చొని మాట్లాడి సమస్య పరిష్కారం దిశవైపు కేంద్ర ప్రభుత్వాలు వెళ్ళి అని చెప్పారు ఇందాక స్పష్టంగా. అదేవిధంగా ఇక్కడ ఈ కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ కూడా ఈ విద్యార్థులతో ఏమండి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అయిపోయింది, నేను చెప్పదలుచుకున్నది చెప్తున్నానండి. ఇక్కడ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమండి ఎందుకు అయిపోయింది నేను చెప్పేస్తున్నా. ఆ డిబేట్ అవును, ఇవి విద్యార్థుల యొక్క భవిష్యత్తు మొత్తం కూడా ఈ దేశ భవిష్యత్తు. విద్యార్థులు పోలీస్ కేసుల్లో ఇరుక్కోకూడదు, వాళ్ళ భవిష్యత్తు అంతా నాశనం అయిపోద్ది. ఎవరో రెచ్చగొడతా ఉన్నారు, అందువల్ల వీళ్ళని సెట్టింగ్ చేసి ఆపి ఈ రోజున వాళ్ళకి ఒక భయాన్ని కల్పించి ఎప్పుడు మనం ఇట్లా చేయకూడదు ఈ సమాజంలో అనేదాన్ని చట్టాన్ని రుచి చూపించాలా అనేటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అట్లా ఉంటుంది. అంతేగాని ఈ పంజాబ్ లో రైతులకు వాళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళకి ఉద్యోగాల గురించి భవిష్యత్తు గురించి ఉండదు, ఇంకొక సంఘాలకు వాళ్ళ భవిష్యత్తు గురించి ఉండదు. సో ఏ విద్యార్థులైతే దీంట్లో పాల్గొంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మా పిల్లలు ఈ యొక్క ఉద్యమంలోకి పోయి భవిష్యత్తు పోగొట్టుకుంటున్నారు, కేసుల్లో ఇరుక్కోకూడదు, రేపు చాలా ఉద్యోగాలు వస్తాయి, పెద్ద పెద్ద దేశానికి వీళ్ళే వెన్నెముకలు. అందువల్ల మనం ఈ కాక్రోచ్ పార్టీయో లేకపోతే వెనకుండా ఎవరన్నా అట్రాక్ట్ చేస్తే ఇట్లాంటికి మనం వెళ్ళకూడదు, ఈ విధమైనటువంటి వ్యతిరేక కార్యకలాపాలు చేయకూడదు అనేటువంటి దానికోసమే వాళ్ళ అక్కడ కేంద్ర ప్రభుత్వం అక్కడ గురునాథన్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే ప్రకాష్ రెడ్డి గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్ టుడే. రేపు మరో డిబేట్ అంశంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.